ఆవకాయ 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 సీజన్ రాగానే రోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి ఆవకాయలు తేవడం, కట్ చేయడం, పచ్చడి పెట్టేయడం, పక్కకు పెట్టేయడం. మళ్ళీ ఆవకాయ సీజన్ వచ్చే వరకు కావలసిన ఆవకాయ పచ్చడి మొత్తం పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాం. ఆవకాయ పెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆవకాయ కొట్టే వాళ్ళు కూడా అంతే ఉంటారు. ఆవకాయ కొట్టడం అనేది కూడా ఒక ఆర్ట్. వక్కలు అనేది ఒకే సైజులో ఉండాలి. మళ్ళీ వక్క చెదరకుండా కొట్టాలి. కొట్టేటప్పుడు వక్క చెదిరిపోతే పచ్చడి తొందరగా పాడైపోతుంది. ఆవకాయ పెట్టడం కంటే కొట్టడంలోనే చాలా మంది ఇంట్రెస్ట్ చూపెడతారు. ఆవకాయలు అన్నీ ఒకే సైజులో ఒకేలాగా కట్ చేయడం అనేది చాలా మందికి రాదు. ఆవకాయలు లోపల పిక్క ముదిరిన కాయ తీసుకొచ్చి పెట్టేసుకోవాలి. ఎందుకంటే పిక్క ముదిరితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆవకాయ బాగా పుల్లగా ఉండకూడదు, తీయగా ఉండకూడదు. మధ్య రకం ఆవకాయ పచ్చడి పెట్టుకోవాలి. మేమైతే ఒక 10 days నుండి ఇదే పనిలో ఉన్నాం. ఆవకాయ పెట్టే పనిలోనే 1 year వరకు మాకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి, ఆన్లైన్ ఆర్డర్స్కి, బల్క్ ఆర్డర్స్కి అన్నీ కలిపి లెక్క చూసుకొని ఆవకాయ పచ్చడి అనేది నిల్వ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడే కాదు, 1 year వరకు ఎవరు ఆవకాయ కావాలి అనుకున్నా సింగిల్ అయినా బల్క్ ఆర్డర్ అయినా మా బుజ్జమ్మ వుడ్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సింగిల్ ఆర్డర్ అయినా సరే అదే ప్రైస్లో కొరియర్ అనేది కూడా చేసేస్తున్నాం. బుజ్జమ్మ చేసిన ఇంటి మసాలాలతో, కొత్త కారంతో కొత్తగా చేసిన ఆవకాయ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వారి కోసం కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.